ఇది సొనాలి అని చెప్పేసి ఇవాళ మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి పర్ డే 1 lakh చిక్స్ వస్తున్నాయి హైదరాబాద్. ఇవన్నీ ఎక్కడ డంప్ అవుతాయో తెలియదు. నాకు విత్ ఇన్ సూన్ టైం స్క్రాప్ అవుతున్నాను డౌట్. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ పార్ట్నర్. నేను సతీష్. ఈరోజు ఈ వీడియోలో దాదాపు ఇప్పటివరకు 4-5 బ్యాచ్ కూడా సొనాలి కోళ్ల పెంపకం అయితే చేపడుతున్నారు శ్రీనివాస్ గారు. సో ఆయన వృత్తిరీత్యా కూడా వేరే ప్రొఫెషన్ నుండి కూడా ఆయన వ్యవసాయం పైన మక్కువతోటి దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఇక్కడ 2 షెడ్లు ఏర్పాటు చేసుకుని కూడా సొనాలి జాతి కోళ్ల పెంపకం అయితే చేపడుతున్నారు. సో ఆయన ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో 2 షెడ్లు ఏర్పాటు చేసుకుని ఫార్మింగ్ చేస్తున్నారు. సో అసలు ఈ సొనాలి జాతి కోళ్ల పెంపకం వైపు ఎందుకు రావాల్సి వచ్చింది, డే 1 చిక్ నుంచి తెచ్చుకున్నప్పటి నుంచి కూడా వాటిని మార్కెట్ సెల్ చేసేంత వరకు కూడా ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి గురిసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముందు మనం ఉన్నటువంటి ఈ ఏరియా లొకేషన్ వచ్చేసి భావనందాపురం విలేజ్ నియర్ పాండరంగాశ్రమం, మర్కుక్ మండలం, సిద్దిపేట జిల్లా. సో ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు సార్ నమస్తే. నమస్తే. సో ఎప్పటి నుంచి చేస్తారు సార్ ఈ సొనాలి జాతి కోళ్ల పెంపకం? కరెక్ట్గా నేను స్టార్ట్ చేసి 4 months. 4 months లో 4 batches తీసాను. 4 months లో 4 batches ఎవ్రీ మంత్. ఎట్లా సాధ్యమవుతుంది అంటే నేను ఓన్లీ 1 month చిక్స్ అమ్మేస్తాను. ఓన్లీ 1 day చిక్స్ తీసుకొచ్చి 250 grams అవ్వగానే అమ్మేస్తాను. ఓకే. అవి వేరే వాళ్ళు తీసుకెళ్లి గవర్నమెంట్ సప్లై ఇచ్చుకుంటాం. మా దగ్గర అంటే మీడియేటర్ వేరే ఉంటారు. వాళ్ళు ఏ ప్రైస్ ఇచ్చారో మాకు సంబంధం లేదు, మేము ఒక ప్రైస్ ఇచ్చేస్తాం వాళ్ళకి. అది మేము చేస్తుంది. తర్వాత మాకు ఎగ్స్ గురించి ఉన్నాయి కొన్ని, తర్వాత మీట్ పర్పస్ కొన్ని ఉన్నాయి. మీట్ పర్పస్ అమ్ముతాం మేము. ఒక డే 1 చిక్ తెచ్చుకుంటాం. డే 1 చిక్ తెచ్చుకొని మీరు ఇక్కడ బ్రూడింగ్ పెట్టుకొని 1 month వరకు పెంచుతారు. పెంచిన తర్వాత డైరెక్ట్ మార్కెట్ కనిపిస్తారు. అదొకటి. దాని తర్వాత మళ్ళీ మీట్ కోసం కూడా పెంచుతాం. సో ఒక బ్యాచ్ కింద తెచ్చుకుంటారు సార్. 2 షెడ్లు ఉన్నాయి కదా, 10,000 వేస్తాం. 10,000 1 month వరకు పెంచుతాం. దానిలో మిగిలిపోయినవన్నీ మీట్ పర్పస్ కి పెంచేస్తాం మేము. ఫ్రీ రేంజ్ లో పెంచుతాం. మిగిలితే ఒక 100, 200, 500 మిగిలితే ఫ్రీ రేంజ్ లో 10,000 ఎంత మిగిలితే ఒక 500, 300 అట్లాగా ఫ్రీ రేంజ్ లో వదిలేస్తాం. వీటికి ఎట్లా ఉంటుంది సార్? మరి మీరు డే 1 నుంచి ఎట్లా కేర్ తీసుకుంటారు, ఎట్లా ఉంటుంది? డే 1 మాకు మేము మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాము ఈ చిక్స్ ని. ఎంత పడుతుంది సార్ అక్కడ? మాకు నాకు 27 నుంచి 30 రూపీస్ ఆ సీజన్ బట్టి 30 లోపలే పడుతుంది మాకు. సో మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ 30 రూపాయల దాకా పడుతుంది. మేము 10,000 చిక్స్ తెస్తాము. బ్రూడింగ్ పెడతాము. బ్రూడింగ్ ఒక 15 days పెడతాము. పెట్టేసి ఆ 15 days అయిపోగానే బ్రూడింగ్ తీసేసి షెడ్లు షిఫ్ట్ చేస్తాం. 2 షెడ్లు స్ప్లిట్ చేస్తాం. 1 month పెంచిన తర్వాత సేల్ పెట్టేస్తాం. ఎట్లా మరి వాటి మార్కెట్ ఎట్లా సార్? తొందరగా వెళ్ళిపోతే వెంటనే అప్పుడు వాటి ప్రైస్ ఎంత ఉంటుంది మీరు అమ్మేటప్పటికి? 100 రూపీస్ అమ్ముతున్నాం మేము. అది డేస్ పెరిగే కొద్దికి 1 month 35 days 40 days అవ్వగానే ఇంకా 10 రూపీస్ అలా పెంచుకుంటాం. అంటే ఫీడ్ కన్సంప్షన్ అవుతుంటది కాబట్టి ఆ రేట్ వేసుకుంటున్నాం. 120 రూపీస్. ఇంకొక 10 days అయితే 150 రూపీస్. ఇప్పుడు 250 grams ఉన్నప్పుడు మేము 100 రూపీస్ అమ్ముతాం. ఆ తర్వాత ఎవ్రీ డే కౌంట్ చేస్తుంటాం. పెంచుకుంటాం. అది అలాగా 400-500 grams రాగానే ఆపేస్తాం. ఇంకా సేల్ చేయకుండా ఫ్రీ రేంజ్ అప్పుడు మీట్ పర్పస్ మీరు ఇచ్చేస్తాం. అది ఓన్లీ 300 grams దాకా అమ్ముతాం. ఆ తర్వాత మేము చేసుకుంటాం. షెడ్ కొంచెం చూస్తుంటే ఎక్కువ పిల్లలు కనిపిస్తుంది. హై డెన్సిటీ అండి మేము చేసేది. హై డెన్సిటీ ఎవరు వేయరు. నేను ఎక్స్పెరిమెంట్లు చేశాను కానీ సక్సెస్ కాలేదు. ఇది ఈ ఫీల్డ్ మరి అందరూ ఎందుకు ఇంత ఫోర్స్ గా వస్తున్నారో అర్థం కావట్లేదు యూట్యూబ్ చూసి. కానీ ఇది లాస్ బిజినెస్. మీకు ఎందుకు సార్, మీకు ఎందుకు ఇటువైపు రావాలనిపించింది? నేను కూడా ఇట్లా అందరికి యూట్యూబ్ చూసి చెప్పేవాళ్ళని బట్టి ఓకే బాగుంటది, బ్యాచ్ కి 10,000 వేస్తాము, ఇంత మిగులుతుంది, ఒక 5 లక్షలు మిగులుతుంది, 1 month లో 5 లక్షలు, 2 బ్యాచ్లు ఇస్తే 10 లక్షలు మిగులుతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ ఓన్లీ పేపర్ వర్క్ అంతే. అది ప్రాక్టికల్ గా ఎందుకంటే మోర్టాలిటీ విపరీతంగా ఉంటది వీటిలో. ఎవరు చెప్పరు మోర్టాలిటీ ఉండదు అంటారు. నాకు 1 చిక్కు పోయింది, 2 చిక్కులు పోయినా అంటారు. అస్సలు అది కానే కాదు. మీరు ఎంత ఏమైనా చేసుకోండి, మోర్టాలిటీ బాగా ఉంటది. 10,000 వేస్తే మీరు 8,000 తీస్తే బాగా తీసినట్టు. 2,000 మోర్టాలిటీ మంచిగా వచ్చినట్టు. అయితే మీరు 10,000 అన్నారు. మీరు ఇప్పటివరకు 4 బ్యాచ్లు ఎంత మోర్టాలిటీ వచ్చింది సార్? నాకు ఫస్ట్ బ్యాచ్ 50 వచ్చింది. 50%. ఓకే. సెకండ్ బ్యాచ్ ప్రొడక్షన్ లో 90% వచ్చింది. థర్డ్ బ్యాచ్ 70% వచ్చింది. 70%. మరి ఎట్లా లాసే? 10 లక్షలు లాస్. ఇప్పటివరకు వచ్చిన 4 బ్యాచ్లలో లాసే 10 లక్షలు లిటరల్ గా లాస్. ఇప్పుడు ఈ బ్యాచ్ బాగుంది. ఈ బ్యాచ్ లో కొంచెం రికవర్ అవుతాం.
జనరల్ గా అడుగుతుంటారు ఏమని 4 బ్యాచ్లు పోయినా కూడా మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు మరి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి చెప్పి ఇప్పుడు పెట్టి ఆ షెడ్లు ఇవన్నీ వేసాము, ఇది దేనికి మారుస్తాం కన్వర్షన్, ఇంకోసారి చూద్దాం. ఇది రైతు అనేవాడండి ఇంకో బ్యాచ్ లోనే కవర్ చేద్దాం అని అంటాం. మరి ఎంతబట్టి కవర్ అవుతో బట్టి చెప్పలేం. ఈ పిల్లలు పాపం యూట్యూబ్ లో బాగా ఇంటర్వ్యూస్ ఇచ్చేసి లక్షలు మిగులుతాయి అన్నది కాదు. ఓన్లీ ఒక మనిషి ఇట్లాంటివి వేసుకుంటే ఆడి జీతం మన్నా వస్తుంది అంతే. కమర్షియల్ గా కరెక్ట్ కాదు. చిన్నగా తక్కువ స్థాయిలో పెట్టుకుని సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోగలగాలి. ఇందులో సెల్ఫ్ మార్కెటింగ్ కూడా ఏంటంటే ఇదంతా మాఫియా. మరి మీరు ఇవ్వలేదు ప్రైసింగ్ అంటే ఇంక మీకు ఎవడో రాడు. మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్స్ బాగా వచ్చేస్తాయి. నెగిటివ్ గా చెప్తానే ఉంటారు అందరు. బాగాలేదంటారు, డిసీజ్ వచ్చిందంటారు. అలాగా మార్కెట్ లో వాటికి డిమాండ్ లేకుండా ఆ షెడ్ కి రారు. ఒకళ్ళు ప్రైస్ పెడతారు అనుకోండి. సపోజ్ నా షెడ్ కి వచ్చి 1 month 6 తీసుకోవాలి, వాడు నాకు 70 రూపీస్ అడిగాడు అనుకోండి. నేను ఇవ్వకపోతే నెక్స్ట్ డే స్ప్రెడ్ అయిపోద్ది. బాగాలేదు, కరోజా వచ్చింది, ఆ డిసీజ్ వచ్చింది, ఈ డిసీజ్ వచ్చింది, ఇంకా మన దగ్గరికి ఎవరు భయస్తాం. సో ఇట్లా మాఫియా నడుస్తుంది, అంత మాఫియా నడుస్తుంది. ఇది కొంతమంది చేతిలోనే ఉంది. అది వాళ్ళని ఎట్లా మనం చేయాలనేది చూసుకొని చేయాలి. అంటే దీంట్లో కొంతమంది ట్రేడర్స్ చిక్ సప్లై చేసిన కానీ లేకపోతే హ్యాచరీస్ వాళ్ళు కానీ బైబ్యాక్ తీసుకుంటామని కూడా చెప్తారు. తర్వాత దాంతో పాటు అసలు మార్కెట్ లో అసలు ఆగట్లేవు ఇట్లా కూడా అసలు ఎన్ని తప్పండి, అదన్నీ ట్రాష్. అది వాళ్ళు చెప్పేది బైబ్యాక్ తీసుకుంటా ఉంటారు. తీసుకునే టైంకి రైతుకి ప్రాఫిట్ రాకుండా రేటుకి తీసుకుంటారు. ప్రాఫిట్ రాకుండా రేట్ అంటే వాళ్ళకి సపోజ్ అది రైతుకి 200 రూపాయలు పడింది అనుకోండి. వాళ్ళు ఇచ్చిన లెక్కే ఏంటి 4 kgs ఫీడ్ అన్నారు. యావరేజ్ 1500 వేసుకోండి, డివైడెడ్ బై 50 30 రూపీస్ కేజీ. 4 kgs అంటున్నారు. 4 మూడు 12, 120, చిక్కు 30 రూపాయలు, 150. కరెంట్ ఏంటి, రెంట్ ఏంటి, వర్కర్స్ ఏంటి, మెయింటెనెన్స్ ఏంటి, ఇవన్నీ చూస్తే ఫార్మర్కి వెళ్ళి పడేది 200 రూపాయలు. మళ్ళీ మోర్టాలిటీ పర్సెంటేజ్ మీకు వేసుకోండి. చిక్కి వెనకాల 10 రూపీస్ వేసుకోవాలి. ఇవన్నీ వేస్తే 200 రూపీస్ పడతాయి. 200 రూపీస్ పడిన తర్వాత అది ఫార్మర్ ఎంత అమ్మాలి? 220 రూపాయలు వెళ్తుంది మార్కెట్ లో. 220, 230, 20 రూపాయలు మార్జిన్ మీద వాడు ఎన్ని కోళ్ళు అమ్మితే ఎంత వస్తుంది చెప్పండి. ఇప్పుడు 90 days 3 నెలలు. అదే బల్క్ గా డైరెక్ట్ హోల్సేల్ ట్రేడర్ కి ఇస్తే మాత్రం నష్టపోతాయి. నష్టం 100% నష్టం. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కదా, నేను చేస్తున్నా కదా, నాకు లాసే. ఎలా బయటపడాలనేది థింక్ చేస్తానే ఉన్నాను, డైలీ థింక్ చేస్తాను. ఇలా చేస్తే వాళ్ళు ఇలా చేస్తాను. ఫీడ్ కాస్ట్ విపరీతంగా ఉంటుంది. నేను ఫీడ్ తోటే మెయింటైన్ చేయాలి సార్, వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ఏం లేదు. మీకు 1/2 kg వచ్చేదాకా మీరు ఏం చేయలేదు. ఫీడ్ చేయాల్సింది. ప్రీ స్టార్టర్ అవి ఒక 1/2 kg వచ్చేదా పెంచాల్సిందే. 1/2 kg తర్వాత ఇట్లా ఫ్రీ రేంజ్ అవ్వాల్సింది. వదిలినా కూడా మనం అంతా ఫీడ్ ఇవ్వాల్సిందే. ఫీడ్ ఇవ్వకుండా అవుతుంది. అయితే పర్సంటేజ్ ఆఫ్ ఇది తగ్గుద్ది. షెడ్ లో పెట్టి పెంచేదానికి బయట మెయింటెనెన్స్ ఫీడ్ కాస్ట్ కావచ్చు, ఇంకా ఎట్లాంటి విషయాలు తగ్గించుకోవడం కోసం ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. BSF, బ్లాక్ సోజల్ అవి, ఆ తర్వాత అజోలా, ఇట్లాంటి వాటికి వెళ్ళాల్సింది. కొంతమంది వెజిటబుల్స్ అన్ని కూడా వాష్ చేసేయాల్సింది. వాష్ చేయకుండా వేసేపటికి అటాక్ అవుతుంది. డిసీజ్ పక్కా వస్తుంది. కంపల్సరీగా ఫుల్ వాష్ చేసి హై ప్రెషర్ వాష్ చేసి. అయితే ఇప్పుడు షెడ్ గురించి మాట్లాడుకుంటాం. హైట్ అండ్ సెట్ చేస్తారు. సో షెడ్ స్పేస్ గానీ లేకపోతే దీనికి ఎంత కేటాయించుకున్న స్థలం, లేకపోతే ఎంత సైజ్ లో వేసుకున్నారు? నేను ఇది 80 by 30 feet వేసాను. నేను దీనిలో ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి 6000 ఉన్నాయి. యాక్చువల్ ది కెపాసిటీ వచ్చేసి 3500. 3500 హై డెన్సిటీ వేసి పెంచుతాను. ఐడెంటిటీ ఒక దాంట్లో 5000 ఇస్తున్నారు. 6000. ఇంతకుముందు అయితే 10,000 ఉంది. 10,000 కూడా మెయింటైన్ చేస్తాను. అంటే చిన్న పిల్లలు చిన్న 1 month కదా పెంచేది. నేను 1 month పెంచేదానికే ప్లాన్ చేస్తాను ఎక్కువ. ఒకవేళ 1 month లో వెళ్ళకపోతే ఇప్పుడు ఇందులో ఉన్నాయి కొన్ని చూపిస్తాను. చిన్న సైజ్ అని నేను మా దాంట్లో లాస్ట్ బ్యాచ్ లో. సో ఇక్కడికి ఎవరైనా డైరెక్ట్ మీట్ పర్పస్ వచ్చి తీసుకెళ్ళాలంటే వాటికి ఎంత లైవ్ రేట్స్? మేమేం లైవ్ రేట్ పెట్టలేదు. డైరెక్ట్ గా ఒక బర్డ్ 500. అది ఎంత వెయిట్ అయినా ఏమన్నా ఉండాలి. అది ఫిమేల్ అయితే 500, మెయిల్ అయితే 700, 800. సో అట్లా అంతే.
అప్పుడేమైనా వర్కౌట్ అవుతుంది సార్ దాని మీద ఏమైనా? అట్లా చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. అలా అంటే మనకి 220 రూపీస్ అమ్ముకునే బదులు 500 అమ్మితే డబుల్ వచ్చినట్టే. అంటే ఎన్ని రోజులకు అమ్ముతారు మరి అట్లా అట్లా అది కూడా అలాగా 3 months నుంచి స్టార్ట్ చేయొచ్చు. 3 months స్టార్ట్ చేయొచ్చు. 3-4 months కరెక్ట్ అండి బర్డ్ ఫుల్ ఫ్లెడ్జ్ తయారైంది. అదే సార్ ఇప్పుడు 4 months కి ఫీడ్ కన్సంప్షన్ అంతా కూడా చూసుకుంటే వర్కౌట్ అయితే అప్పుడు పర్వాలా 300 రూపీస్ పడుతుంది మనకి. ఇంకో 200 మనకి ప్లస్ వస్తుంది. కానీ అన్ని అమ్మాలి కదా. 500 రూపీస్ కొనేవాళ్ళు ఎంతమంది రావాలి? తక్కువ ఇక నేను ఫెస్టివల్ సీజన్ అయితే తప్ప అంతే. ఇక్కడ లోకల్ చుట్టుపక్కల వాళ్ళు రావాల్సింది తప్పితే అంతే మనకి బయట నుంచి ఎవరు రావాలి. హోల్సేల్ లో రావడం. హోల్సేల్ ఇస్ 220-30 అంతే. అది చాలా మంది ఇదేగా మేము బైబ్యాక్ తీసుకుంటాం బైబ్యాక్ తీసుకున్నది అది కరెక్ట్ కాదండి. చిక్స్ వాళ్ళు చిక్స్ ఇచ్చేదాకే. చిక్స్ ఇచ్చిన తర్వాత నీకేమైనా ఒకవేళ నీకు మోర్టాలిటీ వచ్చింది అనుకో, నా మోర్టాలిటీ వచ్చింది అప్పుడు నేను అడిగా ఇంత మోర్టాలిటీ వచ్చిందంటే మీరు ఇది తప్పు చేశారు అది తప్పు చేశారు మన మీద చూపిస్తారు. అదే ఆయన పక్కనే ఉంటాడు మన మీద చూపిస్తాడు మీరే తప్పు చేస్తారండి. ఓ అమ్మోనియా ఫామ్ అయిపోయింది అంటాడు. ఏదో మనకు తెలియని టెర్మినాలజీ చెప్పేసి మన మీద తోసేస్తారు. ఆ తర్వాత మీరు బైబ్యాక్ అంటున్నాడు కదా, అప్పుడు వచ్చేసి ఆ డిసీజ్ ఉంది, కొరోజా ఉంది, దీనికి సిఆర్డి ఉంది. సో అంత మార్కెట్ లో అంత రేట్ ఉండదు. సిఆర్డి ఉందంటే ఎత్తదు తీసుకోరు. ఓకే, సిఆర్డి ఉన్నా కరోజా ఉన్నా బర్డ్ డిసీజ్ ఉంది అంటే బ్యాచ్ లో ఒకటి ఉన్నా కూడా తీసుకోరు. అది వంక పెట్టేస్తారు. ఆ డిసీజ్ ఫ్రీ అవనండి తీసుకెళ్తా ఉంటాం. ఈ లోపల రైతు అయిపోతాయి. అది ఆ డిసీజ్ ఫ్రీ అవుతుంది. ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి 10-15 రోజులు పడతాం. ఈ 10-15 రోజుల్లో ఆ ఫీడ్ అవన్నీ కష్టం. ఫార్మర్ వల్ల అయితే కాదండి. ఇది సొనాలి అని చెప్పేసి వాళ్ళ మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి పర్ డే 1 lakh చిక్స్ వస్తున్నాయి హైదరాబాద్ కి. ఇవన్నీ ఎక్కడ డంప్ అవుతాయో తెలియదు. నాకు విత్ ఇన్ సూన్ టైం స్క్రాప్ అవుతున్నాను డౌట్. సొనాలి బ్రీడ్ తోటి నడిపించేంత ఫార్మింగ్ అంతా స్క్రాప్ అవుతుందో డౌట్. ఎందుకంటే 1 lakh చిక్స్ వస్తున్నాయి. అదేమంటే హైదరాబాద్ బేస్ చేస్తున్నారు. హైదరాబాద్ లో అందరు నాటుకోళ్ళు తినేస్తున్నారు. అట్లా అంటే మళ్ళీ పౌల్ట్రీ చాలా ఉన్నాయి కదా. మన ఆ పౌల్ట్రీస్ బాయిలర్ కి ఒక మార్కెట్. అవును, మార్కెట్ దీనికి డెడికేటెడ్ ఇంత మార్కెట్ అవుద్దని ఒకళ్ళు చెప్పాను. ఇప్పుడు క్లిక్ అయ్యారంటే ఈ నాటుకోళ్ళది కరోనా ఓన్లీ కరోనా టైంలో, ఆ కరోనా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదే వచ్చేసారు. అప్పుడు కొంచెం ప్లస్ అయ్యారు. ఇప్పుడు అంతా నాకు తెలిసి ఇది విత్ ఇన్ ఒక 1 year తర్వాత కనపడదు. 1 year తర్వాత అంటే సొనాలి అయినా లేకపోతే వేరే ఏ బ్రీడ్ కోళ్ళు పెంచుకున్నా ఏంటి అనుకుంటారా? ఇప్పుడు సొనాలి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇదేనంతే కలర్. ఇవన్నీ కలర్ చిక్స్ కింద లెక్క. కలర్ చిక్స్ కింద లెక్క. ఇవన్నీ కూడా ఒక 1 year అయ్యేటప్పటికే బాగా మహారాష్ట్ర నుంచి డైలీ చిక్స్ ఒక్కొక్కడు 10,000, 30,000, 40,000 తెచ్చేసి. నేను ఒక ఫార్మర్ 10,000 చిక్స్ ఒక మంత్ వేస్తున్నాను నేను. అలాంటి వాళ్ళు ఎంతమంది డే 1 చిక్ తీసుకొచ్చి వేసుకుంటారు కదా. సో దీంట్లో ఈ పెంచే క్రమంలో కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు బ్రూడింగ్ స్టైల్ కొన్ని మొటాలిటీ వస్తాయి కదా. 100% మొటాలిటీ వస్తాయి. రాదు అనేది చెప్తారు ట్రాష్. సో 20% మినిమం ఎంత వరకు వచ్చు, మాక్సిమం ఎంత వరకు వస్తారు? అది మినిమం అయితే నేను చూసిన దాంట్లో 4-5 బ్యాచ్ల్లో కంపల్సరీ నాకు ఒక 20% మోర్టాలిటీతో ఉంది. 20% మినిమం ఉంది. మాక్సిమం 50% పోయింది ఉన్నాయి. ఎందుకు పోతారో కూడా తెలియదు. ఒక బ్యాచ్ వచ్చింది, అక్కడ యంగర్ బ్యాచ్ వచ్చేసింది. యంగర్ బ్యాచ్ అంటే కోల్డ్ ఎగ్స్ స్టార్ట్ అవుతుంది కదా, ఫస్ట్ ఎగ్స్ అనమాట. అవి హ్యాచ్ చేయకూడదు. మినిమం 40 grams 40 above హ్యాచింగ్ చేయాలి. వాళ్ళు అయ్యే ఉండవు. వెళ్ళిపోతుంది మార్కెట్ లో. వాళ్ళు వేసి తొక్కేసి పంపించేస్తానే ఉన్నారు. మన పేరెంట్స్ చూడడం ఎక్కడ ఉన్నాయో తెలియదు. సరే మన పేరెంట్స్ చూద్దాం పదా అని అన్నా కూడా అయ్యో పేరెంట్స్ చూపిస్తారు. అయ్యే ఎగ్స్ అని గ్యారంటీ ఏముంది? స్క్రాప్ అంతా వస్తుందండి. ఇప్పుడు మార్కెట్ లో ఇక్కడ వచ్చేది హైదరాబాద్ కి స్క్రాప్. సో రైతులకు ఏం చెప్తారు సార్ మీరు? ఇంత ఈ 4 నెలల కాలంలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను చెప్తాను కంగారు పడి ఈ ఫీల్డ్ లోకి రావద్దు. కంగారు పడిపోయి ఆడి మాటలు ఈడి మాటలు వినేసి ఈ ఫీల్డ్ కి వచ్చి చేతులు కాల్చుకోకండి. ఎందుకంటే అది ఒక మన నార్మల్ ఫార్మర్ కి చాలా ఎఫెక్టెడ్. రెగ్యులర్ గా ఎవరైనా మార్కెటింగ్ చేసుకునేటోళ్ళు తక్కువ స్థాయిలో అంటే తక్కువ మొత్తంలో పెట్టుకుని చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఏముండకపోవచ్చు. వాడికి వర్కౌట్ కాదండి. చిన్న స్థాయిలో పెట్టుకుంటే ఏం వర్కౌట్ అవుతుంది చెప్పండి? అంటే లోకల్ కన్జంప్షన్ కోసం. అదేనండి బర్డ్స్ చిన్న అంటే ఎన్ని బర్డ్స్ పెంచాలండి? ఒక 2,000-2,500 2,000 బర్డ్స్ వేసుకోండి. 2,000 బర్డ్స్ వేసాడు. 2,000 బర్డ్స్ 3 months పెంచాడు.
ఎంతకు అమ్ముతాడు సార్? అంటే లోకల్ చికెన్ సెంటర్ లో మార్కెట్ లో అట్లా పని చేసుకోవచ్చు. వాళ్ళు చికెన్ సెంటర్ వాళ్ళు మీకు ప్రైస్ ఎందుకు ఇస్తారు? బయట 220 దొరికితే అతనికి 500 ఇవ్వరుగా. ఇప్పుడు బయట హోల్సేల్ లో వాడికి ఇక్కడ నుంచి మా దగ్గర 220 తీసుకెళ్ళాడు, వాడు ఒక 50 వేసుకుంటాడు, 270 వాడికి ఇస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మార్కెట్ లో డైరెక్ట్ గా 340 అని బోర్డు పెడతారు. వాళ్ళకి దొరుకుతున్నప్పుడు నీ దగ్గర 500 తీసుకోరు కదా, ఓ 10 రూపాయలు అటు ఇటు ఇస్తారు. ఇప్పుడు 2000 బర్డ్స్ పెంచాడు అనుకోండి 3 months, దానికి వచ్చేది ఎంత టర్న్ ఓవర్ వస్తుందండి? 2000 ఇంటూ 200 వేసుకోండి, 4 లక్షలు. 4 లక్షలు ఎక్స్పెండిచర్ అంతా తీయండి, ఫీడ్ కన్సంప్షన్స్ తీయండి, మొత్తం తీస్తే వాడికి నేను చెప్తున్నా కదా, రైతు 3 నెలలు 4 నెలలు పెంచి అమ్మితే 20 రూపాయలు మిగులుతాం. గగనం. ఈ ఏదైతే చెప్తున్నారో అవన్నీ చిక్స్ అమ్ముకోవడానికి చెప్తున్నారా లేకపోతే మార్కెట్ ని ఏం చేయాలని చెప్తున్నారో తెలియట్లేదు. నేను ఇన్ని క్యాలిక్యులేషన్స్ చెప్పా కదా, మీరు తిరగండి 100 ఫార్మర్లలో ఎవడో వెల్త్ లో ఉన్నాడు, ఏది ఇన్కమ్ మంచిగా ఉంటే వాడు మెయింటెనెన్స్ అంతా బాగుంటది. లక్షలు చెప్తాడు, రోజుకి 40,000 ప్రాఫిట్ అంటాడు. అది తిరిగే బండి ఏముంటదండి, ఒక యాక్టివా ఉంటుంది లేకపోతే పల్సర్ ఉంటుంది. వాడు 40,000 రూపాయలు వస్తే నెలకెంత అయిందండి? ఆడు కారు కొనుక్కోడు ఇమ్మీడియట్లీగా. 50 కిలోమీటర్లు ఎట్ట వెళ్తారు? నాకే 1,50,000 ఇవ్వాలి. లాయర్ కిరణ్ కుమార్ అని నా దగ్గర మాల్ తీసుకెళ్ళాడు, ఇంకంతే. ఫోన్లు ఎత్తాడు, ఇవాడు 100 calls. ఎందుకు ఆయన హ్యాచింగ్ పెట్టుకుని ఆయన ఏం లేదు సార్, అక్కడ మా దగ్గర కొంటాడు. ఆయన చూడండి మీరు వెళ్ళి, ఆయన్ని చెప్పానే ఫ్రాడ్, అబద్ధాలు. మా షెడ్యూల్ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మా దగ్గర పిల్లలు కొని ఈ మా బ్రదర్ ఈ వాళ్ళ అని చెప్తాడు. ఎన్ని ఎందుకు చెప్తున్నాడో అర్థం కాదు, అతను ఏం చేసే బిజినెస్ ఏంటో అర్థం కాదు. మా దగ్గర లిఫ్ట్ చేశాడు, ఎందుకంటే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్తాను సార్ అన్నాడు. ఇంక అంతే గాయం. ఫస్ట్ లో మొత్తం 8,000 ఎత్తాడు, లిఫ్ట్ చేశాడు సార్. 6,000 దాకా పేమెంట్ ఇచ్చాడు. లాస్ట్ బ్యాచ్ ఎత్తాడు, ఇంకంతే కనపడకుండా. ఇవాళ 3 నెలలు అయింది. ఫోన్ ఎత్తాడు, వాళ్ళు ఎవడో వర్కర్స్ తో మాట్లాడిస్తాడు, చూసుకుందామా అంటాడు, బెదిరిస్తాడు. అలా ఉన్నారు, మార్కెట్ అలా ఉంది సార్. నేను అదే చెప్పేది, వద్దు ఇట్లాంటి వాటి జోలికి రావద్దు. అది వేరే ఫార్మర్ పాపం దెబ్బతినకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మంచిగా వీళ్ళు ఏమనుకుంటారు, ఫార్మర్ అంతా బాగా చెప్తున్నాళ్ళే మనకేం మిగిలిపోతాయి అనుకుంటాడు, లాస్ట్ వచ్చాడు ముంచేస్తారండి. సో ఓవరాల్ గా సోనాలి కోళ్ల పెంపకంలో ఎట్లాంటి ఆదాయం అయితే కనిపిస్తలేదు. 100% ఇంకా మైనస్ లో కూడా తప్ప దీని నుంచి మేము కూడా ఇంకో 2 బ్యాచ్లు అయితే ప్లస్ లో కొత్త గ్యారెంటీ లేదు. సో మీరు 1 month chicks పెంచుతుంటే మీకు ఇబ్బంది ఉంది కంప్లీట్ గా. అసలు 3 months ఎక్కడ పెంచుతాం సార్? నేను అదే అంటున్నా సార్, 1 month chicks పెంచాలంటేనే ఇబ్బంది ఉంది. ఇంకా 60 రోజులు వీటికి ఫీడ్ పెట్టి అంతా చేయాలంటే కూడా అసలు కష్టం. ఫీడ్ చాలా కష్టం సార్. ఒక 10,000 బ్యాచ్ లెక్కేసుకోండి, ఒక 10,000 బ్యాచ్ మనం 10,000 బ్యాచ్ మోటాలిటీ పోలేదు, 10,000 బ్యాచ్ బయటికి తీస్తే మనకు వచ్చేదంతా. మీరు అన్న 220 లెక్కేసుకుంటే పెద్దగా ఏముండదు. ఇంకా ఆడు గనక 90 days లో అమ్మలేకపోతే ఆడు మొత్తం ఆస్తులు అమ్మి పెట్టాలి. పెట్టకపోతే చచ్చిపోతాయి, అమ్మలేడు. అది డే ఆడికి నరకమే. రైతు సార్ మాక్సిమం వెయిట్ గ్రోత్ ఇది 1.25 1.3 ఫిమేల్ వస్తాయండి. 1.5 నుంచి 2 kgs దాకా మెయిల్ వస్తాయి. అది 2 kg కూడా వచ్చిందంటే 6 నెలలు పడుతుంది. అంత టైం తీసుకుంటది. 1.5 అండి మెయిల్, 1.5 3 months, ఫిమేల్ 1.25 3 months అంతే. ఆ తర్వాత మీరు ఎంత పెట్టండి, టైం అయితే 3 months కదా అంతే. 100 days 100 days తర్వాత మీకు అంతా లాస్ కౌంట్ అవుతూనే ఉంటుంది. సో అప్పటి వరకు లిఫ్ట్ చేయాల్సింది, ఏదైనా చేసి లిఫ్ట్ చేయాలి. కానీ ఇవాళ మార్కెట్ లో లిఫ్ట్ చేసే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, అంత క్రెడిట్ బిజినెస్. అయితే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు జనరల్ గా ఈ పౌల్ట్రీకి వీటికి కొంచెం బాగుంటది, మీట్ బాగుంటది అని చెప్పి అంతా కూడా బాగా. మీట్ బాగుంటది తింటానికి, మనకు ఒరిజినల్ నాటుకోళ్ళనే ఉంటది, అంతకంటే బాగుంటది, దాంట్లో డౌట్ లేదు. ఆ విషయాల్లో ఆ కోడిని ఏమి మనం పేరు పెట్టక్కర్లేదు. కానీ ఈ మార్కెటింగ్ చాలా ఇబ్బంది. ఇది ఫీడ్ పెట్టి మనం పెంచడం అనేది చాలా కష్టం. ఓకే థ్యాంక్ యూ. సో ఇది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. దాదాపు 4 నెలల నుంచి కూడా D1 చిక్ తీసుకొచ్చి, మహారాష్ట్ర నుంచి D1 చిక్ తీసుకొచ్చి కూడా ఇక్కడ బ్రూడింగ్ చేస్తూ దాదాపు 30 రోజుల వరకు ఇక్కడ పెంచి గవర్నమెంట్ ఒక స్కీమ్ నడుస్తుంది కాబట్టి, సో వాళ్ళకు ఒక మీడియేటర్ ద్వారా నుంచి ఇక్కడ సప్లై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఒకవేళ అక్కడ సేల్ కాని పక్షంలో కూడా వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ ఫ్రీ రేంజ్ లో కూడా పెంచుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో వీళ్ళు 2 షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. 2 షెడ్లో కూడా హై డెన్సిటీలో కూడా వీటిని పెంచుతున్నారు. సో 2 షెడ్లలో కూడా దాదాపు 10-12 ఒక బ్యాచ్ కి 10-12 వేల వరకు కూడా చిక్ తీసుకొచ్చి ఇక్కడైతే పెంచుతున్నట్టు
చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా కూడా ఈ సొనాలి జాతి కోళ్ల పెంపకాల విషయంలో నష్టపోతున్నారు రైతులు, చాలా మటుకు నష్టపోతున్నారు. ఇదంతా కూడా ఒక మార్కెట్ అంతా కూడా ఒక మాఫియా లాగా కనిపిస్తుంది. ఏదైతే ఎవరైతే ట్రేడర్ వచ్చి రేటు చెప్తున్నారో ఆయన చెప్పిన రేటు ఇవ్వకపోతే కనుక దానిపైన కొన్ని ఆరోపణలు నిందలు కూడా వేసి వాటిని మార్కెట్ డౌన్ చేసే విధంగా కూడా ప్రస్తుతం మార్కెట్ కనిపిస్తున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. సో కొంతమంది ట్రేడర్లు కూడా మోసం చేస్తున్నారు రైతుల్ని. అంటే ఎవరైతే తక్కువ ఫార్మర్లు తక్కువ కెపాసిటీ తోటి వీటిని పెంచుకుంటారో వాళ్ళంతా కూడా కొంత జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా ఆయన నాలుగు అనుభవం చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు.